మనకి దేశంలో చాలా మంది ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు. అలానే మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగిన దానికి, ఆ దుర్ఘటనకి నైతిక బాధ్యత వహిస్తూ అప్పుడు రైల్వే శాఖగా మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న నాయకుల్లో అట్లా ఏదో దుర్ఘటన జరిగినా, రైలు ప్రమాదాలు కానివ్వండి, బస్సు కానీ, ఇంకో విమానాలు కానీ, ఏ ప్రమాదాలు జరిగినా, ఎటువంటివి జరిగినా కానీ నైతిక బాధ్యత వహిస్తున్నాను అనే మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి రాదు. ఆ రాజీనామా గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఇక నైతిక బాధ్యత వాళ్ళు వహించరు. దీన్ని ఎవడో ఒకరిని బాధ్యునిగా చూపించి వాళ్ళని సస్పెండ్ చేయటం, లేకపోతే ఏదైనా చర్యలు తీసుకోవటం అనేది ఇప్పుడు అయితే ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం. ఈ పరిస్థితుల్లో మొన్న ఎంత దారుణమైన దుర్ఘటన, విమాన ప్రమాదం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం అది కూలిపోవటం బయలుదేరిన వెంటనే దానిలో ఉన్న ప్యాసింజర్లు 242 మంది, అది కాక అదనంగా 200, ఇప్పుడు టోటల్ గా మనం చూసుకుంటే 273 మంది ఆ సంఘటనలో మృతి చెందడం జరిగింది. అక్కడ ఏదైతే ఆ హాస్టల్ మీద విమానం కూలిందో అందులో ఉన్న మెడికోలు కానీ, కొంతమంది డాక్టర్లు కానీ అందరినీ కలిపి మొత్తం ఈ రోజుకి 273 మంది మరణించినట్టు అధికారికంగా ధృవీకరించారు. అయితే ఈ పరిస్థితుల్లో దుర్ఘటన జరిగిన వెంటనే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం కానీ, అక్కడ పర్యవేక్షణకు కానీ, ఏదైనా కానీ నరేంద్ర మోడీ గారు, అప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారి ఆయన్ని అక్కడికి వెళ్ళమంటము, అక్కడ పరిస్థితులు అవన్నీ పరిశీలించమని చెప్పటం ఇది జరిగిన నేపథ్యంలో ఈయన హుటాహుటిన ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి, అంటే సంవత్సర కాలం సంబరాలు చేసుకుంటూ, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం, అంటే ఆ రోజుకి కరెక్ట్గా 12వ తారీఖుకి సంవత్సరం అవటము, సంబరాల్లో ఉన్న ఆయన అక్కడి నుంచి అవి కంప్లీట్ చేసుకొని అహ్మదాబాద్ వెళ్ళటం. ఈ నేపథ్యం మనం ఇవన్నీ మనం చూసాము, ఆ రోజు మనం మాట్లాడుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అందరి నోట్లోనూ పడి ఆయన నెటిజన్లు కానీ, అది చూసిన ప్రజలు కానీ చీకొట్టడం జరుగుతుంది. ఆయన అక్కడికి పోయి సహాయ కార్యక్రమాల్లో ఆయన పర్యవేక్షణ చేయటము, దీన్ని వీడియోలు చిన్న చిన్న బిట్లుగా తీసుకొని రీల్స్ లాగా వాటిని షార్ట్స్ చేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ పెట్టుకొని ఆయన ట్విట్టర్లో కానీ, అక్కడ ఆయనకి సంబంధించిన ఒక సోషల్ మీడియా వాటిల్లో ఆయన పోస్ట్ చేయటం, ఇవి చూసి జనాలు చీకొట్టడం. అంటే అక్కడ ప్రమాద దుర్ఘటన ఏమాత్రం అక్కడ దృశ్యాలు కానీ, అక్కడ సంఘటన చూస్తే ఎవరికైనా హృదయ విదారకంగా ఉండే పరిస్థితి కానీ, చాలా బాధతో అక్కడ మనం చూసిన విజువల్సే అట్లా ఉన్నాయంటే, ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చూస్తే ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత హృదయం ద్రవిస్తుంది, అక్కడ వాళ్ళ పరిస్థితి కానీ, అక్కడ జరిగిన దుర్ఘటన దృశ్యాలను కానీ చూస్తే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఆయన అక్కడ కూడా రీల్స్ చేసుకొని దాన్ని ఏదో గొప్పగా, నేను అక్కడ ఏదో పర్యవేక్షిస్తున్నాను, అధికారులకి వాళ్ళకి నేను ఏదో ఆదేశాలు ఇస్తున్నాను, దగ్గరుండి నేనే అన్ని చూసుకుంటున్నాను, అట్లానే అమిత్ షా గారు వస్తే అక్కడి నుంచి ఆయన కూడా దగ్గరుండి అన్ని నేనే చూపించాను అని అన్నట్టుగా ఆయన ఈ ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకుంటే ఎంత దారుణంగా, దరిద్రంగా రాజకీయాలు దిగజారిపోయినాయి, నాయకులు కూడా అంత దరిద్రంగా దిగజారిపోయారు అనటానికి ఇది ఒకటే నిదర్శనం చాలు మనకి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సంఘటన ఏంటి, మనం చేసే పని ఏమన్నా ఫంక్షన్లో ఇంకో చోటుకో లేకపోతే విందులకు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు చేసుకున్నట్టుగా ఈ సంఘటన దగ్గర కూడా పోయి రీల్స్ చేసుకొని అది పోస్ట్ చేసుకోవటం ఎంత దారుణం అసలు. ఆ మాత్రం చదివేస్తే ఉన్నమతి పోయిందని ఈయన చదువు ఎక్కువయ్యి మతిపోయి చేసే పనుల, లేకపోతే ఒక రకంగా ఈ భాష బాగా, అంటే ఈయన ఇంగ్లీషు హిందీ మాట్లాడటంలో బాగా నిష్ణాతుడు అని చెప్పి ఒక పేరుంది. ఆ హిందీ ఇంగ్లీషు భాషల్లో కమాండో, లేకపోతే బాగా మాట్లాడతాడు అనే దానికి ఇటువంటి సంఘటనల్ని మనం బేరీ చేసుకుంటే ఆయన వ్యక్తిత్వానికి వాటికి సంబంధం లేదు. భాష బాగా, ఇంగ్లీష్ బాగా మాట్లాడినోడల్లా మంచి ప్రజలకు సేవ చేసేవాడని అర్థం కాదు. రాజకీయ నాయకుల లక్షణం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి వరకే ఉండాలి. ఆ ప్రజలకు సేవ చేసే మనసు ఉండాలి. కానీ ఇట్లా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం, హిందీ బాగా మాట్లాడతాడు కాబట్టి పార్లమెంట్కి పంపిస్తే వాయిస్ బాగా వినిపిస్తాడు అనే ఉద్దేశంతోనే ఆలోచిస్తారు. కానీ వీడికి మంచి మనసు కానీ, వీడికి మంచి హృదయం ఉందా, ప్రజలకి
చక్కగా వీడు మేలు చేసే రకంగా వాడు ప్రవర్తిస్తాడా, ఆ రకంగా పని చేయగలడా అనేది ఆలోచించాలి. మున్ముందు కూడా ప్రజలు కూడా ఇట్లాంటి వాడిని గుర్తించి వీడు ఎంత చదువుకున్నాడు, ఏం చేశాడు అనేది కాకుండా, మన ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మటుకు ఇక్కడ మన గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు మనకి చాలా మంది మనకి ఎగ్జాంపుల్ ఉన్నారు. చదువుకుంది 5వ క్లాసు 10th వరకు చదువుకున్న ప్రజల సేవలో మాత్రం వాళ్ళు చాలా కాలం వాళ్ళు ఉండి ప్రజలకి వాళ్ళు నిష్పక్షపాతంగా రూపాయల లంచాలు తీసుకోకుండా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఆదర్శంగా తీసుకొని ఇట్లా చదువే ఒక కొలమానం లాగా, లేకపోతే భాష మాట్లాడటమే కొలమానం లాగా అందలా లెక్కిస్తే వాళ్ళ బుద్ధులు ఇలానే ఉంటాయి అనేది ఇవాళ మనకి తేడతెల్లం అయిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లోంచి ఒక రకంగా పక్కకు తెప్పించే అవకాశం ఉంటే ఇమీడియట్ గా తెప్పించేయాలి. అలానే ఈయన కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చాలా మంది ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవటం, మోడీ గారికి కూడా ఈ విషయం మీద వాళ్ళు అక్కడికి పిఎంఓకి లెటర్లు రాయటము, మోడీ గారికి లెటర్లు రాయటము, ఇటువంటి పరిస్థితుల్లో మీ సహచర మంత్రివర్గంలో ఇటువంటి శాడిస్ట్ మంత్రి లాగా ఈయన ఈ పనులు ఏంటనేది ఆయన లెటర్లు రాయటం, ఇవన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా చూసి ఆయన పిలిచి కనీసం మందలిచ్చటమో, లేకపోతే బాబు గారికి చెప్పి మీ పార్టీ వాడు ఏంటి ఈ పనులు చేయటం అనేది ఆ ఆలోచన అన్న చేసి కనీసం మందలిచ్చటం అన్నా మందలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగతా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఏ సంఘటనలు కానీ ఎటువంటివి జరిగినా ఈ రకమైన వికృత చేష్టలు చేయకుండా ఒక పార్టీ వాళ్ళకి కానీ అక్కడ మనకి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది గుణపాఠంగా ఉండాలి అని చాలా మంది అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని